శనార్థులు అందరెట్లరు మంచిగున్నరా? మన గిదమ్మ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు? ఈ మధ్యన పబ్లిక్ గాల కష్టాలను అలా ఊర్లల్లో ఎదురైతున్న తక్లీఫులను పెద్దసారి దాకా తీసుకుపోదలిగి తీర్ల నిరసన ఎత్తురబ్బా. ఇగో మొన్న ఆదిలాబాద్ కాడ రోడ్డు మంచిగా చేయాలని ఓ పెద్ద ఆయన కలెక్టర్ పోయే దారంట అడ్డంగా వండుకున్నాడు. గాంధీ ఏషం గట్టి చౌరస్తాల నిలబడ్డాడు. గీసంటి పనులు చేసిండు కదా. మన ముచ్చట్లలో కూడా చెప్పినామనుకోరి. ఇగో గీడగూడంగా గట్లనే రోడ్డు సమస్య మీద గీ ఊర్లోళ్ళు గూడంగా ఓ ఎరైటీ నిరసన చేసిరట. మరి గదేందో చూద్దాం పండ్రి. నిర్మల్ జిల్లా మామడ మండలంలా పరిమండల్ అనే ఊరుందుల్లా. అయితే గీ ఊరికి పోయే రోడ్డు తుక్కై బాగా ఖరాబైందట. 5 ఏళ్ల సంధి గిట్లనే ఉంటుందట. లీడర్లు ఆఫీసర్లను కలిసి అయ్యా మా రోడ్లను మంచిగా వేయుండ్రి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇక 2 రోజుల సంధి వర్షాలు వడుతోటి రోడ్డంతా బురద అయ్యిందట. ఇక ఊరోళ్ళందరూ ఆడికొచ్చి బురదతో నిండిపోయిన గా రోడ్డు మీదనే అరినాట్లు వేసిండ్రు. ఇక చూడుర్రి, గిది మా రోడ్డు కాదు, పొలం తీరుగా మారింది అనుకుంటా నిరసన తెలిపిర్రు. కానీ పల్లెకు గల్లీకు రోడ్డు చేస్తున్నామని చెప్తున్న ఓ సర్కారు పెద్దలు జరంతా గీ ఊరోళ్ళ గోస చూడుండ్రయ్యా. 5 ఏళ్ల సంధి మాకు రోడ్డు కోసం ఎన్నిసార్లు శాంక్షన్ పెట్టినా గానీ ఈ రోడ్డును తీసుకుపోయి వేరే దగ్గర గల్లీలలో వేస్తారు గానీ మా దగ్గర రోడ్డు చేయడం లేదు. ప్రతిసారి ఇక్కడ శాంక్షన్ పెట్టడం, బడ్జెట్ కేటాయిస్తారు. వాళ్ళు మాజీ సర్పంచ్ వాళ్ళు వేరే దగ్గర తీసి రోడ్ వేసేసారు. ఈ రోజు మేము ఈ రోడ్డు పైన వరి నాట్లు వేసి మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కొంచెం వర్షానికే బయటకు వెళ్ళలేకపోతున్నాం. మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. 5 ఏళ్ల దినమాయే మాకు ఈ రోడ్డు గురించి లావుతాపం ఉన్నది. మాకు బయటకు వెళ్ళరాకుంటున్నది. ఇంట్లోనే ఎన్నొద్దులు ఉండాలా, బయటకు వెళ్ళరా మనిషి. ఎంత ఆనబడ్డదంటే కూడా మాకు నీళ్ళవాడకందుకు తారం లేకుంటున్నది. బయట వెళ్ళరాకుంటున్నది. ఈ రోజు నాటి పెట్టినాం, నిన్న పెట్టినాం, ఇయ్యలో కూడా పెడుతున్నాం. ఏం చెప్తారో చేయండి. మాకైతే దయ ముట్టి మీకు దయ రావాలా, మాకు ఈ రోడ్డుకు శాంక్షన్ రావాలా. దండం పెడతా, నీకు దండం పెట్టి చెప్తున్నా. ఇక ఇంతకెక్కేం లేదు. మనకు తెలిసిన కాడికి బడికి వెయ్యే పోరలు ఏం చేస్తారులా? ఏం చేస్తారు, మంచిగా తయారై బడికి పోతారు. ఆడ సార్లు చెప్పే పాటలు వింటారు, సోపతోళ్ళతోటి ఆడుకుంటారు, మళ్ళా ఇంటికి వస్తారు అని అంటారులే. కానీ గీడ చదువుకునే పోరలు ఏం చేస్తున్నారో పాలు చూడురులా. అవును, మీరు చూస్తున్నది నిజమే. బడిలో ఉండే పిల్లలు గిట్ల పొలంలకు దిగి నాట్లు చేసుడు, నాగలి వట్టి దున్నుడు ఎత్తురు. ఏం లేదులా. పోరలను రోజు గదే 4 గోడల నడుమ కూసోబెట్టి పుస్తకాలలో ఉన్న చదువు బట్టి పెట్టివిచ్చుకునుడే కాదుల్లో, అప్పుడప్పుడు బయట సమాజం గురించి గుడంగా తెలిసేటట్టు చేయాలి అని అనుకున్నారట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ ఉండ ఓ స్కూలోళ్ళు పిల్లలకు చదువుతో పాటు దేశానికి అన్నం పెట్టే వ్యవసాయం మీద గుడంగా ధ్యాస పెరగాలి. పొలంలల్లా రైతులు ఎట్లా కష్టపడతారు, వాళ్ళు ఎంత కష్టం చేస్తే మనం తినే అన్నం తయారైతుంది అనే ముచ్చట్లను చూపదలిగి దగ్గరలున్న పొలం కాడికి తీసుకుపోయారన్నట్టు. ఆడికి పోయినాక పిల్లలందరూ పొలంలోకి దిగి నాట్లేసుడు, నాగలి వట్టి దున్నుడు,
మందు జల్లుడు ఇగో గిసొంటి పనులన్నీ చేపించిండ్రు అన్నట్లు. ఇక ఎప్పుడు క్లాసులలో కూసునే పోరలు గిట్ల పొలం బాటకు వచ్చేసరికి గంతులేసుకుంటా పొలం పనులు చేస్తురు. కానీ సర్కారు కూడా గిసొంటి ముచ్చట మీద ఆలోచన చేసి పోరగాలకు పాఠాలతో పాటు గిసొంటి ముచ్చట్లు కూడా నేర్పాలని రూల్స్ తెస్తే మస్తు ఉంటదుల్లా. మేము నాటు వేయడం ఎలానో నేర్చుకోవడానికి వచ్చాము. అన్నం ఎలా తయారవుతుందో నేర్చుకోవడానికి వచ్చాము. మేము కూడా నాటు వేసాము. మా అమ్మ నాన్నలు ఎలా నాటు వేస్తున్నారో తెలుసుకున్నాము. To know the process of paddy transplantation process and how they are making the field ready, and we have done few saplings of plantation here, and they have explained to us how they are doing and what is the process, how they are growing the paddy here in the field, and how much time it will take. And this is how they are making rice for us. We are here to thank them to do or give an opportunity for us to do this kind of things. దునియాల ఏ దేశం పోయినా మన దేశపోలు అందులో మన తెలుగోలు ఏదో రంగంలో పేరు సంపాదించి గ్రేట్ అనిపించుకుంటురబ్బా. కొన్ని దేశాలలోనైతే రాజకీయాలలో కూడా సత్తా చాటి దేశంలో ఉన్న పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చుంటురు అనుకోండి. మొన్నటిదాకా బ్రిటన్ దేశం ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ సారు కూడా మన తెలుగోళ్లకు దగ్గర చుట్టమే అట. ఈయన మన కాడ చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఓనర్లు నారాయణమూర్తి సుధామూర్తిల బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఇగో ఇప్పుడు గట్లనే మన తెలుగింటి అల్లుడే అమెరికా దేశంకు సెకండ్ పెబ్బ అదేనులా ఉపాధ్యక్షుడు కాబోతుండన్నట్లు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష కుర్చీ కోసం డొనాల్డ్ ట్రంప్ లైన్లో ఉన్నాడు అన్నట్లు. ఇక ఉపాధ్యక్షుడి పోస్టు కోసం జేడీ వ్యాన్స్ అనే పేరును ఖాయం చేసిరు అన్నట్టు. ఇగో జేడీ వ్యాన్స్ అనేటైన గుడంగా మన తెలుగింటి అల్లుడైనట్టులో వాన్స్ ఇంటామే ఉషాగుడంగా చిలుకూరి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ తోలినట్టుల్లో గప్పుడెప్పుడో అమెరికాలోని కాలిఫోర్నియాకు పోయి ఆనే ఉండిపోయిరు. గల కూతురు ఉషాగుడంగా గాన్నే పుట్టిందట. ఇక చిన్నగున్నప్పటి నుంచి బాగా చదువుకుందట. గిట్లా చదువుకునేటప్పుడే గా వ్యాన్స్ సార్కు మన మేడానికి సూపులు కలిసినాయట. గిట్లా 2014 మన తెలుగు ఆచార ప్రకారమే పెండ్లి కూడా వేసుకున్నారటుల్లో. ఇగో గీళ్లకు 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడున్న అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హరీష్ కూడా మన దేశపు ఆడబిడ్డనిలా. గీమె తల్లిదండ్రులు మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే పుట్టి పెరిగినట్టుల్లా. చీ ఏమైందిరా మీకు? నిషా నశాలంకు ఎక్కేదాకా తాగుడు, పిచ్చి పిచ్చి ఏషాలు ఏషుడు. తాగిన మత్తుల మేం మనుషులమని మర్చిపోయి పశువులల్లా మారిపోతుండ్రు. ఆఖరికి పశువులపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి అనే ఊరుందటుల్లో ఆడ సీతారామయ్య అనే రైతు గేదెను కొంతమంది అత్యాచారం చేసిరట. అవు మీరిన్నది నిజమే. కొంతమంది పోరలు గంజాయి తాగిన మత్తుల ఆయన గేదెను గ్యాంగ్ రేప్ చేసిండ్రని పోలీసులకు ఫిర్యాదు చేసిండు గా పెద్ద ఆయన. కానీ పోలీసోళ్ళు గిదేం ముచ్చట అని పోలీసోళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక చేసేదేమీ లేక సీదా కలెక్టర్ మేడానికి ఫిర్యాదు చేసిండట. ముందుగాల గీ ముచ్చట ఇన్నాక అరే గీ పెద్ద ఆయనకేమైనా పిచ్చి పట్టిందా, గేదెను మనుషులు రేప్ చేసుడు ఏంది అని అనుకున్నారట. కానీ గీన చెప్తున్న మాటలు చూపెడుతున్న సాక్ష్యాలను చూస్తే నిజమే అనిపిస్తుందట.
గీ ముచ్చటేందో విచారణ చేయాలని కలెక్టర్ మేడం ఆర్డర్ చేసుడుతోటి ఆడుండే పోలీసోళ్ళు గేదెల మంచి చెడ్డలను చూసే డాక్టర్లను పట్టుకొని పోయి గేదెను పరిశీలించిండ్రు. గేదె కాళ్లను కట్టేసి గా పని చేసిండ్రని వాదిస్తున్న సీతారామయ్య గైన గేదెకు అయిన గాయాలను, ఒంటిపై గోళ్లతోటి గీరిన గాయాలను చూపెట్టిండట. గీ మధ్య మా ఊళ్ళో కొంతమంది పౌరులు గంజాయి అలవాటు పడ్డారని, నాకు కూడా ఒకరిద్దరి మీద డౌట్ ఉందని చెప్పిండు. పోలీసులు విచారణ చేసి గైన గేదెకు న్యాయం చేయాలని కోరుతున్నట. కానీ రాను రాను ఆడపోరగాలకే కాదుల్లా గేదెల గుడంగా రక్షణ లేకుండా పోతుంది. బుధవారం నాడు తెల్లగట్లు వచ్చేటప్పటికి ఆ గేదెని వరుసగా తాడేసి కట్టేసి నలుగురు గాని 5 గాని పగ్గం పట్టుకొచ్చి ఎదగాళ్ళకి కట్టేసి దాన్ని పడగొట్టేసి మానభంగం చేసి వెళ్ళిపోయారండి. తర్వాత సాయంత్రానికి నాకు ఇది ఎలాగా చేశారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఆదివారం నాడు రెండు రోజులు జరిగిన తర్వాత మా అబ్బాయిని పిలిచి ఆదివారం నాడు మేము కేసు పెట్టానండి. నాకు ఎటువంటి విధానం పోలీసు వారు నాకు తెలియపరచలేదండి. తర్వాత మళ్ళీ ఆదివారం నాడు నాకు తగ్గ పని మా ఆదివారం నాడు పేటగారి దగ్గరికి వెళ్ళి ఖాతాలు రాయించుకుని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశానండి. 2-3 ఇస్త్రీ మీద నాకు అనుమానం ఉందండి. తాగితాకి వచ్చారండి మందు అండి. వాళ్ళు తాగి మందు కంజాయి తాగి వెళ్తాయి పని చేశారు నాకు. కాకులు కాకులు అని అంటాం కానీ ఆటికున్నంత ఇగరం, ఆటికున్నంత ఐకమత్యం మనుషుల గుడంగా లేదబ్బా. యాడన్నా తిండి గింజలు కనిపించినా, సద్దిబువ్వ దొరికినా ఒక్క కాకే తినకుండా కావు కావు అని వాళ్ళ మిగతా అన్ని కాకుల గుడంగా పిలుచుకుంటాయి. అంతేకాదుల్లో ఓ కాకి ఏదైనా ఆపదొచ్చినా, ఏ కాకి అపాయంలో చిక్కుకున్నా మిగతా కాకులొచ్చి గాల కాకిని ఎగిరేసుకోపోతాయి అన్నట్లు. ఏ ఆపు నీ కాకిగోల అని అంటురులే. కానీ ఈ ముచ్చట చూస్తుంటే మీరు కూడా కాకి పురాణం కరెక్టే అని అంటారులా. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలున్న రాజోలు పట్నం కాడ గీ కాకుల సినిమా జరిగిందన్నట్లు. గీ పట్నంలో ఓ గల్లీలా మాంసం దుకాణంలుంటాయి. అయితే ఓ కాకి దినాము గీ మాంసం దుకాణం కాడికొచ్చి మాంసం ముక్కలను ఎత్తుకపోతుందట. గా దుకాణం నడిపేటైనా 1-2 సార్లు కాకిని కొట్టినా మళ్ళీ ఆడికే వచ్చి మాంసం ముక్కలు ఎత్తుకపోతుందట. ఇక గా మాంసం అమ్మేటైనకు ఎక్కడి లేని కోపం వచ్చింది. మొన్న గా కాకి దుకాణం కాడికి రాగానే దొరకబట్టి గా కాకిని కట్టేసిందట. పాపం గా కాకి ఎగరలేక కావు కావు అనుకుంటా ఒర్లుడు షురు చేసింది. ఇంకేముంది, గీ ముచ్చట ఆ కాకి నోట ఈ కాకి నోట తెలుసుకున్న మిగతా కాకులన్నీ వచ్చి ఒకటై గా దుకాణం కాడికి గుంపులు గుంపులుగా వచ్చినాయి అనుకోరి. వాళ్ళ దోస్తును బంధించిన దుకాణం చుట్టూ తిరుగుకుంటా కావు కావు అని నినదించినాయట. మా తోటి కాకిని ఈడ్చే వరకు ఈడికెళ్ళి పొయ్యేదేలే అనుకుంటా చాలాసేపు అదే గలీలా గోల గోల వేసినాయట చక్కర్లు కొట్టుకుంటా. ఇక గల్లీలో ఉన్న మిగతా మాంసం దుకాణ పోలందరూ ఇదేం లొల్లిరా బాబు, గా కాకిని ఈడ్చేదాకా పోయేటట్టు లేవని దారికచ్చి కట్టేసిన కాకిని ఈడ్చిపెట్టిండ్రు. ఇంకేముంది, బంధాలు తెంచుకున్న గా కాకి దాని దోస్తులతోటి ఖుషీగా ఎగిరిపోయింది. కానీ సూడురుల్లా మనం రోడెంట పోతుంటే తోటి మనిషికి మర్డర్ చేస్తేనే పట్టించుకోకుండా పోతాం. కానీ కాకుల ఐకమత్యానికి ఆటి పోరాట పటిమిని మెచ్చుకోవాలులా. రుణమాఫీ 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 చెయ్యి గుర్తు సర్కారులు వచ్చిన దినం సంధి గిదే ముచ్చట. 600 ఇచ్చిన మాట ప్రకారం రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ లీడర్లు చల్ అధికారంలోకి వచ్చి 7 నెలలైనా రైతు రుణమాఫీ ముచ్చట్లే మాట్లాడతలేరు.
ఇగో అగో అనుకుంటా టైం పాస్ చేస్తురు. అంతా తొండి అని ఇటు గులాబీ లీడర్లు అటు పువ్వు గుర్తు లీడర్లు సందు దొరికినప్పుడు అల్లా అరుచుకుంటుర్రులా. ఇక ఆగి ముచ్చటకు ఇవాళ శుభం కారట వడనుందుల్లా. అవు నిజమే, సర్కారు గియాల సాయంత్రం రైతులు తీసుకున్న రుణాలను ఆళ్ళ ఖాతాలలో జమ ఎత్తుందట. ముందుగాల ఇవాళ 1,00,000 రూపాయల లోపు బాకీ ఉన్నోళ్ళందరికీ లోన్లు ఇస్తుందట. ఈ నెల ఆఖరిలోగా 1,50,000 బాకీలు, వచ్చే నెల 2 లక్షల బాకీలు కూడా కట్టేస్తుందట. ఇక ఈ మాఫీకి ఎసంటి షరతులు లేవట. పాస్ పుస్తకం ఉంటే సాలంటుల్లో ఇంకేముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీ ముచ్చట చెప్పిన నాటి నుంచి ఇటు కాంగ్రెస్ లీడర్లు అటు రైతులు ముర్షుడబ్బా. ఇగో గందు కోసమే గిటు బ్యాంకు పైసలు పడి టింగ్ టింగ్ మని ఫోన్కు మెసేజ్ రాగానే టపాసులు కాల్చుడు, పాలతోటి అభిషేకాలు చేసుడు, ఓ తీరొక్క తీరు సంబరాలు వేయాలని ఆర్డర్లు ఇచ్చిరు. వాజీబే మరి. 10 ఏండ్ల సంధి రైతులకు పూరగా రుణమాఫీలు గాక సర్కారు చేసినామని చెప్పిన బ్యాంకోళ్ళు గా పైసలను వేరే లోన్లకు మళ్లించుడుతోటి రైతులకు చిన్నగా తిప్పలైంది పాపం. కానీ ఇప్పుడు గవేం లేవట. సర్కారు జమ చేసిన పైసలు వాళ్ళ లోన్ల ఖాతాలనే జమ చేయాలని కుల్లా చెప్పింది మరి. గందుకే గియాల రైతులందరూ దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలను కలిసి గియాలనే చేసుకుంటురంట్రా. సారు, మా భూమి పక్కనే ఉన్న భూమిని కొన్నగా నాయకుడు నా భూమిని కూడా కన్నేసిండు. ఇగో గిసొంటి ముచ్చట్లు దినాము యాడో జాగల ఇంటనే ఉంటున్నాం కదా నుల్లా. ఇగో గిట్ల తిప్పలు పడుతున్న రైతులు మాకు న్యాయం చెయ్యుండ్రి అని ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా వాళ్ళ కష్టాలు మాత్రం తీర్తలేవు. ఇక తిరిగి చిన్నపోయిన రైతులు బలవంతంగా పానాలు తీసుకున్న ముచ్చట్లు కూడా చాలానే చూసినాం. కొంతమంది తెగించి రకరకాల నిరసనలు కూడా ఎత్తరు. ఇగో గసంటి ముచ్చట్నే గిదన్నట్టు. అగో రైతుల ముచ్చట చెప్పి గుళ్ళె పొర్లు దండాలు పెడుతున్న భక్తుని చూపిస్తురు అని అనుకుంటురులే, కానీ గిడ పొర్లు దండాలు పెడుతున్నది రైతన్ననే. అవును నిజమేనుల్లా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే శంకర్లాల్ అనే గీ రైతు భూమిని యోలో దొంగ కాగితాలు ఉట్టించి వేరేటోళ్ళ పేరు మీదకి వేసుకురట. గీ ముచ్చట తెలిసిన న్యాయం చేయాలని గైన భూమిని తనకు ఇప్పించిన ఆఫీసర్ల చుట్టూ తిరిగి అలసిపోయినట. ఇంకా వేసేది ఏమీ లేక ఆడున్న జిల్లా కలెక్టర్ సార్ ఆఫీస్ కాడికి వచ్చి గిట్లా ఆఫీసు చుట్టూ పొర్లు దండాలు పెట్టుకుంటా గైనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. కానీ గిట్ట పొర్లు దండాలు పెడుతున్న పెద్ద ఆయన పక్కకెళ్ళే పోతుండ్రు. కానీ అయ్యో ఏమైంది బాపు, గిట్లా ఎందుకు ఎత్తున్నావు అని అడిగే నాదుడే లేదుల్లా. గీ వయసులా గైన భూమి కోసం గా పెద్ద ఆయన చేస్తున్న పోరాటం చూసైనా కొంత పట్టించుకోండి సార్లు. నేతన్నలంటే మన సిరిసిల్ల అన్నలేపోండ్రి. అరే అలా అరచేతితోటి మగ్గాలను అద్దిచ్చి అద్భుతాలు సృష్టిస్తారనుకోరి. గీడుండే నేతన్నలన పనితనం ఇప్పటికే మన దేశంలోనే కాకుండా దునియాల చాలా దేశాలలోకి పాకింది. ఇగో ఇప్పుడు గీ సిరిసిల్లాలో ఉండే హరిప్రసాద్ అనే నేతన్న చేసిన అద్భుతాన్ని మీ ముందుకు పట్టుకొచ్చినామన్నట్లు. మన హరిప్రసాద్ అన్నకు సినిమా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమటుల్లా. ఇక గైనకున్న పనితనంతోని గీ హీరోల కోసం ఏదైనా చెయ్యాలనుకున్నట. గందుకే ఓ బుల్లి మగ్గంను తయారు చేసిండు. అంతేకాదుల్లో గిట్లా తయారు చేసిన మగ్గం మీద పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ముచ్చటగా నేసిండట. ఎంత ముద్దుగుందో మీరే చూడుండ్రో పాలి.
గిప్పుడే కాదుల్లో గీ అన్న గప్పట్ల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా గిట్లనే చిటికేస్తే నడిచే మగ్గాన్ని తయారు చేసి చిరంజీవికి ఇస్తే గా మెగాస్టార్ కూడా నోరెళ్ళబెట్టినట. ఇంతేకాదుల్లో మన దేశంలో జరిగిన G20 సదస్సు టైంలో కూడా గా మీటింగు లోగోను మగ్గం మీద నేసి పంపితే అప్పటి ప్రధానమంత్రి మోదీ సైతం మెచ్చుకున్నాడట. అంతేకాదుల్లో మొన్న మూడోసారి ప్రమాణ స్వీకారంకు రమ్మని గీ అన్నకు పత్రిక కూడా పంపిండంటే చూడుర్రి గీ అన్న పనితనం ఎట్లుందో. ఇగో గిప్పుడు తయారు చేసిన గీ బుల్లి మగ్గాన్ని పవర్ స్టార్కు అందజేయాలని కోరుతున్నాడట. ఓ అన్న, గింత గొప్ప అద్భుతం తయారు చేసిన నిన్ను గాసారు పిలుచుడు గ్యారంటీ అనుకో. ఇంకా గిసొంటి ఈ చిత్రాలు తయారు చేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే పనిలో ఉండన్నా. ఆల్ ది బెస్ట్. నా పేరు వెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో కూడా నేను G20 లోగో చేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. మొన్న కూడా దేశ ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా తెలంగాణ నుండి నాకు సామాన్యునికి ఆహ్వానం రావడం చాలా సంతోషం. అదే స్ఫూర్తితోనే నేను బుల్లి మగ్గాన్ని తయారు చేసి దాని మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను ఈ బుల్లి మగ్గాన్ని తయారు చేసినాను. గతంలో కూడా మా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా మా సిరిసిల్లకి వచ్చినప్పుడు బుల్లి మరమగ్గం తయారు చేసి దాన్ని చిటిక వేస్తే నడిచే విధంగా తయారు చేసి అందివ్వడం జరిగింది. దాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు అభినందించాడు. ఇప్పుడు కూడా నేను ఈ మగ్గాన్ని తయారు చేసినాను. నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇది అందిస్తాను. ఇక చూసిరు కదా నుల్లా గిది గియాల్టి గిద్దబ్బ ముచ్చట కార్యక్రమం. మళ్ళీ మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.